బెయిల్కి వెళ్ళాడు కావాలి తప్పుకున్నాడు, పట్టుకుంటారు పట్టుకోవాలి, దట్ ఈస్ యువర్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ యాంటిసిపేటరీ బెయిల్ ఈజ్ ఏ రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్. యాంటిసిపేటరీకి వెళ్ళాడు, క్రాష్ కూడా వెళ్ళాం, మీ మీద కూడా వెళ్తాం. ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో, మహిళలుగా వెళ్ళి బిహేవ్ చేశారో వాళ్ళ మీద కూడా మీరు చట్ట ప్రకారం వెళ్ళండి, మాకేం తప్పలేదు. కేసు రిజిస్టర్ చేశారు, ఓకే. ఆ కేసులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ప్రకారం కాకోకుండా ఎక్స్ట్రా రిజిస్టర్ చేశారు కక్ష బట్టి, ఓకే. చట్ట ప్రకారం తేల్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే హెరాస్మెంటా? ఆమె దగ్గరికి వచ్చి ఆమెను అరెస్ట్ చేస్తారు, కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తారు, రాష్ట్రంలో ఆయన బంధువులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేస్తారు. మీరు తీసుకురాకపోతే మిమ్మల్ని కేసులో పెడతామంటారు. వాట్ ఈస్ దిస్? ఏంది ఇది? ఏం కొంపందుకు పోయే కేసు? నాకు అర్థం కాల. ఒక వ్యాపార లావాదేవీల్లో జరిగినటువంటి సంఘటన, మరోసారి చెప్తున్నా, ఇది వ్యాపార లావాదేవీల్లో జరిగినటువంటి ఒక సంఘటనని, అది ముస్తఫా కాబట్టి, వాళ్ళ అమ్మాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంది కాబట్టి, మొన్న నిలబడి ఓడిపోయింది కాబట్టి, నూరీ ఫాతిమా ఈ టౌన్కి అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి, పార్టీలో యాక్టివ్గా ఉంది కాబట్టి, తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది కాబట్టి ఇంత కష్టపడతారండి. నాకు అర్థం కాలేదు. ఎక్కడ పోతారు మీరు? ఇది పాపం కాదా? ఏదైనా అంటే పాపం ముస్తఫా నాకు బాగా తెలుసు, ఏదైనా మేము దురుసుగా అన్నిటికీ అల్లా ఉన్నాడు సార్, వద్దు సార్ అనేవాడు. ఇవాళ కూడా అదే ధోరణిలో ఉన్నాడు అతను. ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు, మీరు చూశారు లేదో, ఎక్కడ రాజకీయాలు మాట్లాడలా, అన్నిటికీ భగవంతుడే ఉన్నాడనేటువంటి పద్ధతుల్లో మాట్లాడాడు. ఆయన అట్టబెట్టి మళ్ళీ వాళ్ళ అబ్బాయి గురించి రాస్తాడు ఈనాడులోనే. ఈనాడుకి ఏం పోయే కాలం వచ్చింది? నాడు అహంకారం, నేడు అపహరణ పర్వం. ఇప్పుడు గంజాయి వాటిల్లో వాళ్ళ అబ్బాయి బషీర్ దొరికాడంటాడు, ఒట్టిదే. మళ్ళీ ఆయనే రాస్తాడు, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు కాబట్టి, ముస్తఫా అధికారంలో ఉన్నాడు కాబట్టి, ముస్తఫా అధికారాన్ని ఉపయోగించి వాళ్ళ అబ్బాయిని ముద్దాయి కాకుండా తప్పించాడు, అతను నేరం చేశాడు, ఇతను రాస్తాడు. ఏమన్యాయం ఇది నాకు? ఆ రోజు కేసులు లేవు అంటే ఒక కథ చెప్తున్నాడు. ఏంటి? ఆయన ఎక్కడో ఏదో తీసుకొచ్చాడు హెరాయిన్, పట్టుకున్నారు. పట్టుకుంటే ముస్తఫా పవర్లో ఉన్నాడు కాబట్టి కేసులో లేకోకుండా తప్పించడానికి ప్రయత్నం చేశారు. కింద పోలీసులు ఒప్పుకోలేదు, పై పోలీసు అధికారులు చెప్పించాడు, తప్పు అంటే కేసు లేదు, ఈయన రాస్తాడు. అంటే ఈ రకంగా ఒక మోడస్ ఆపరండి అంటే ఏంటంటే, మీకు చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు మోడస్ ఆపరండి ముందు పేపర్లో రాస్తాడు. పెద్ద వీళ్ళు వ్యాపారంలో పెద్ద దొంగలను, లేకపోతే హెరాయిన్ పెడతారనో, లేకపోతే ఇంకోటి చేస్తారనో, వీళ్ళు క్రిమినల్స్ అనో ముందు రాయటం, తర్వాత కేసు పెట్టడం, తర్వాత డబ్బా కొట్టడం. ఇది ధర్మం కాదు. నిన్న కూడా ఈ 7 అపార్ట్మెంట్లు ఎతకటం కానీ, ఆ తర్వాత వచ్చి ఇంకోటి చేయటం కానీ, ఇదిగో హెరాయినో లేకపోతే గంజాయో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, కేసుని పెద్ద చేయాలని కుట్రపూరితంగా వ్యవహరించడం అధర్మమని మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దీన్ని మేము వదిలిపెడతామని మాత్రం మీరు దయచేసి అనుకోకుండా పోలీసు వారికి చెప్తున్నాను, ఆ ఎస్ఐ గారికి చెప్తున్నాను, ఆ ఎస్ఐ గారికి ఆర్డర్ ఇచ్చిన ఆయనకు కూడా చెప్తున్నాను, ఆ పైన ఇచ్చిన ఆర్డర్ ఆయనకు కూడా చెప్తున్నాను. జేబు దొంగల్లాగా మీరు మాజీ శాసనసభ్యుడిని, ముస్లిం మైనారిటీకి చెందినటువంటి మచ్చలేని నాయకుడిని, ఒక అమాయకుడిని, నిజంగా చెప్పాలంటే అతను చాలా అమాయకంగా ఉండేటటువంటి వ్యక్తి తప్ప ఎక్కడ ఘర్షణలకు పోయేటటువంటి వ్యక్తి కానే కాదు, మీ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఫోటో వేసి పట్టుకుంటే బహుమతి ఇస్తాం, ఏమిస్తారో బహుమతి నాకు అర్థం కాల, పట్టుకుంటే బహుమతి ఇస్తాం, పట్టుకుంటే బహుమతి ఇస్తామని ఇలా అల్లరి చేయటం, పరువు తక్కువ చేయటం చాలా దుర్మార్గమైనటువంటి అంశం. పోలీసు వ్యవస్థకి ఇది తగదు. ఈనాడుకి అయితే తగ్గొచ్చు, ఆ ఎస్ఐకి తగదు. ఎస్ఐ ఆయన పేరేది లక్ష్మణరావు ఏదో ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు డ్యూటీలు చేయండి తప్ప ఈ రకంగా రాజకీయంగా ఉపయోగపడే లక్ష్మణ బాబు అంట ఆయన ఇచ్చాయంట ప్రకటన. ఇది చాలా దుర్మార్గమైన విషయం. అంతేకాదు అసలు కిడ్నాప్లు పెడతారు, నాకు అర్థం కాల. మన గుంటూరులో ఏదో కిడ్నాప్ జరిగిందని మన పేపర్లో వచ్చింది. ఎక్కడది? కిడ్నాప్ జరిగితే వ్యాపారవేత్త మాదల శ్రీనివాస్ కిడ్నాప్ కేసు ఇచ్చాడు. పెట్టారా? ఇంత చురుగ్గా కదిలిందా బండి? కదలదు. ఎందుకంటే ఇతను తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఇచ్చాడు కావాలి, అయి ఉంటుంది, నాకు తెలియదు. అతని మీద మాత్రం అది మాత్రం కేసు కట్టరు, కానీ ముస్తఫా మీద మాత్రం కేసు కట్టేస్తారు. ఒకటే కాదు, కిడ్నాప్, దాంతోపాటు అటెంప్ట్ మర్డర్, దాంతోపాటు ఎస్సీ ఎస్టీ కేసు, ఇంకా మహిళలు ఎవరు దొరకలే, లేకపోతే అది కూడా కట్టేసేవాడు. ఏదోటి మోడర్న్ ఆఫర్, ఏదో మా మహిళలు కించపరిచారు. ఇలా ఫాల్స్ కేసెస్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలను